బైబిల్ దేవుడైన యేసు ప్రభువు కుటుంబ వ్యవస్థకు అధికమైన ప్రాధాన్యత ఇచ్చినట్లు బైబిల్ ఘోషిస్తుంది. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సంఘం, ఒక సమాజం, ఒక వ్యవస్థ యేసు ప్రభు వారికి ఇష్టమైన నమూనా. అది ఆదికాండము నుండి ఈ దివ్య గ్రంథంలో కనిపిస్తూనే ఉంది. ఆ కారణాన ఆయా సందర్భాల్లో కుమారుని గురించిన ప్రస్తావన, కుమార్తెలను గురించిన వివరాలు, పిల్లల గురించిన సత్యాలు వాక్యములో దోబూచులాడుతున్నాయన్న సంగతి మనకు పరిచయం. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహించే పిల్లలు ఎంత ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. బైబిల్లో ఎలాగో దేవుడు పిల్లలను అనుగ్రహించి ఆధ్యాత్మికమైన ఉన్నత శిఖరాల మీద వారు విహరించినట్లుగా చేసినాడు. ఒక 5 విషయాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఇంట్లో జన్మించిన వెంటనే ఆ కుటుంబం పెద్దదవడం ఆరంభం అవుతుంది. బంధువులకు, రక్త సంబంధికులకు, ఇంకా ఎక్కువ పరిచయమైన వారికి కూడా ఆ సంతోషం పొంగి పొరలేదుగా ఉంటుందన్న సంగతి మనకు పరిచయం. ఆ మాతృత్వంలోని యొక్క మాధుర్యం తల్లి మాత్రమే జురుకోగలదు. ఆ పితృత్వంలోని మాధుర్యం తండ్రికి మాత్రమే సొంతం. వీరిద్దరి యొక్క దాంపత్య జీవితంలోని ఆశీర్వాదాల సంపద యేసుక్రీస్తు ప్రభు యొక్క సొత్తు. ప్రభు అలాగుండాలని కోరుతున్నాడన్న సంగతి మనకు పరిచయం. ఒక 5 సందర్భాల్లో దేవుడు ఎలా కుమారులను వారికి అనుగ్రహించినాడో చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాక్యం పరిచయమైన వారికి పరిచయమైన మాటలే అయినా మరలా జ్ఞాపకం చేసుకున్నట్ట మంచిదని భావిస్తున్నాం. మొదటిది ఆదికాండం 17వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 17. ఆదికాండం 17వ అధ్యాయం. ఆదికాండం 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనను, నీవు అతనికి ఇస్సాకు పేరు పెట్టుదువు. అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన స్థిరపరుచునని అతనితో చెప్పెను. అబ్రహాము, శారా అనే అందమైన ఆత్మీయ దంపతులు కనిపిస్తున్నారు. అబ్రహాం వయస్సు అప్పటికి 90 సంవత్సరాలు. శారా స్త్రీ ధర్మం ఉడికిన స్త్రీగా ఉండిపోయింది. వారికి పిల్లలు లేరు. కానీ దేవుడు కరుణించి ఆయా సందర్భాల్లో వారిని దర్శించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాము నాకు కుమారుని కలుగజేస్తానని చెప్పిన మాట నెరవేర్చడానికి 21వ అధ్యాయంలో వాడినట్లు మనం చూస్తాం. ఈ 17వ అధ్యాయము అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అని 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. సాధారణంగా 99 సంవత్సరాలు ఆ దినాల్లో, 100 సంవత్సరాలు ఆ దినాల్లో కనుక బతికారు. ఈ దినాల్లో దీంట్లో సగం ఉంటేనే బ్రతకడం చాలా కష్టం. బ్రతికినా కూడా ఆయాసం, దుఃఖం, వేదన, మాటలతో బతికే వాళ్ళే చాలామంది ఎక్కువ. దేవుని మాటతో బతికే వాళ్ళకంటే సందేహం లేకుండా వారు దేవుని వెంబడిస్తున్న దంపతులు అయినా వారికి పిల్లలు లేరు. ఈ మొండి సమస్యలు ఎందుకు వచ్చినాయి? కొన్నిసార్లు ప్రభువుని ఎరగని వారికి ఉండే అభిప్రాయం ఏంటంటే దేవుని నమ్ముకుంటే అన్నీ బాగవుతాయి. అలాగేం కాదండి. అలాగని దేవుని నమ్ముకోకపోతే అన్నీ చెడిపోతాయి. అది కూడా ఏం కాదండి. యేసు ప్రభుని ఎరగకపోయినా అన్నీ బాగుండొచ్చు. యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కొన్ని బాగలేకుండా ఉండొచ్చు. ఈ మట్టి శరీరం ధరించుకొని భూమి మీద 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత మీరు అనొచ్చు, గాలిలో గాలి కలిసిపోతుంది, మట్టిలో మన్న కలిసిపోతుంది, ఎవరు చూసినారు అని. ఎవరు చూడలేదు, కానీ బైబిల్ సెలవిస్తుంది. బైబిల్ మాటలు వాస్తవం.
కనుక వీరు అంత వృద్ధాప్యంలోనికి వచ్చిన మానవరీత్యా వారికి పిల్లలు కలగడం అసాధ్యం. బైబిల్ చరిత్రలో మొట్టమొదటి గొర్రాలు ఈమె, నాకు తెలిసి పేరు షారా. ఎంత కష్టంగా ఉంటుంది గొర్రాలు అయితే, సమాజంలో ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. దాదాపు 90 సంవత్సరాల జీవితాన్ని లాక్కొని వచ్చింది. అలాగే ఎవరి వల్ల అవుతుంది? కొంతమంది అనుకుంటారు పెళ్ళైన తర్వాత పిల్లలు లేకపోతే మేము బతకడం ఎందుకు, చావడమే మేలు కదా ఎందుకు అని అనుకుంటారు. ఆ ఒక్కదాని కొరకు చావాలని అనుకోవడం అంత భావ్యం కాదు. సమాజంలో అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు. దేవుడు కొన్నిసార్లు అలాగ అనుమతించవచ్చు. అదే సమయంలో వారు భయభక్తులు ఉన్నప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి కుమారుని ఇవ్వటానికి కూడా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత 21వ అధ్యాయంలోనికి వస్తే దేవుడు వారికి కుమారుని అనుగ్రహించినాడు. కుమారుని ఇవ్వక మునిపే పేరు పెట్టి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. కనుక దేవుడు వాగ్దానం చేసిన తర్వాత పేరుతో సహా చేశాడు. బైబిల్ ఇలాంటి వాళ్ళు కొంతమంది మనకు కనిపిస్తారు. పుట్టక మునిపే దేవుడు వారి పేర్లు ముందుగానే చెప్పినట్లు బైబిల్ సెలవిస్తుంది. అలాంటి వాళ్ళు నాకు తెలిసి బైబిల్ కనీసము 7 మంది కనిపిస్తారు. పాత నిబంధనలో 5 మంది, కొత్త నిబంధనలో 2. పుట్టక ముందు పేర్లు ఎలాగ పెడతారండి? చాలా విడ్డూరం కదా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, తొలి లేదు మొదలు లేదు డాష్ అని. అది మానవ రీత్యా అలాగ ఉండొచ్చు, కానీ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత పుట్టక మునిపే, ఇంకా తల్లి గర్భములో పిండం ఏర్పడక మునిపే దేవుడు వాగ్దానం చొప్పున పేరు పెట్టాలని సంకల్పించినాడు. అలాగే దేవుడు మొదట ఎవరికి పేరు పెట్టాడు బైబిల్లో? పుట్టక మునిపే. మీరు ఇంత బాగా చెప్తారని నాకు తెలియదే. మట్టిలో నుండి తీసినాం కనుక ఆయనకి ఆదాము అని పేరు పెట్టినారని వాక్యంలో చూస్తాం. ఆదాముకు పెళ్ళైపోయిన తర్వాత, పుట్టిన తర్వాతనే పేర్లు పెట్టారు. పుట్టక మునిపే, తల్లి గర్భములో పిండముగా మనిషి రాకమునిపే దేవుడు బైబిల్ మొత్తం చరిత్రలో 7 మందికి పేర్లు పెట్టాడు. పాత నిబంధనలో 5 మందికి, కొత్త నిబంధనలో 2. పాత నిబంధనలో మొదటి వ్యక్తి ఇష్మాయేలు. దేవుడు హాగర్తో చెప్పినాడు, కనుక నువ్వు కుమారుని కంటావు, ఇష్మాయేలు అని పేరు పెడతావు. రెండో వ్యక్తి ఇస్సాకు, అదే మనం 17వ అధ్యాయంలో ఇంతదాకా చూసుకున్నాం. మూడో వ్యక్తి దావీదు కుమారుడైన సొలొమోన్. 4వ వ్యక్తి రాజైన జోషియా అంటారు ఆయన్ని. 5వ వ్యక్తి పాత నిబంధనలో ఆఖరి వ్యక్తి సైరస్, అంటే కోరేష్ అనే ఒక రాజు. ఈ 5 మంది పాత నిబంధనలో పుట్టకమునిపే దేవుడు వారికి పేర్లు పెట్టాడు. కొత్త నిబంధనలో 2 మాత్రమే. మొదట బాప్తిస్మిచ్చి యోహాను, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు. కనుక ఈ 7 మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే సంపూర్ణతను జ్ఞాపం చేస్తుంది. అంటే అర్థం ఏంటంటే తల్లి గర్భములో ఒక మనుషుడు పిండముగా ఉండక మునిపే కూడా దేవుడు ఆ వ్యక్తిని ఎరిగినవాడు. దేవుని యొక్క కంటికి కనబడకుండా ఏదీయూ లేదు. సమస్తము దేవుడికి తేటగా కనిపిస్తుందన్న సంగతి గుర్తించాలని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆదికాండం 21వ అధ్యాయంలో దాదాపు 100 సంవత్సరాల అబ్రహాముకు, 90 సంవత్సరాల శారాకు దేవుడు కుమారుని అనుగ్రహించినాడు. ఈ మాటలు చెప్తుంటే మొదట వినేవారికి అనిపిస్తుంది, 90 సంవత్సరాల అమ్మాయి ఎలా కాన్పు అవుతుంది, 100 సంవత్సరాల అబ్బాయి ఎలాగో తండ్రి కాగలడు అని సమాజం తలస్తుంది. 30 సంవత్సరాలు దాటి 40 సంవత్సరాలకు వచ్చే అమ్మాయికే చాలామంది పిల్లలు కావడం కష్టము అని మెడికల్ సైన్స్ చెప్తుందని అంటారు. కానీ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. మానవరీత్యా ఏది అసాధ్యమో దేవుడికి అది సాధ్యము. మార్కు 10:27 చెప్పబడింది, దేవుడికి సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అందుకని ఆయన దేవుడు. ఆయనకు కూడా అసాధ్యమే ఉంటే మనకు అసాధ్యమేమో, ఆయనకు కూడా అసాధ్యమైతే ఆయన మనలాంటి ఒక వ్యక్తి అవుతాడు, కానీ ఆయన దేవుడు ఎలాగైతాడు? దేవుడు అంటే సమస్తమును సాధ్యం చేయ శక్తివంతుడు కదా. అందుకనే ఆయనకు సమస్తము చే సమర్థుడని పేరు పెట్టబడుతూ వచ్చింది. కనుక మొట్టమొదట మనం చూసిన ఈ వాక్య ప్రకారము అబ్రహాము శారాలను ప్రేమించి దేవుడు ఆ వృద్ధాపంలో ఇచ్చిన ఆ కుమారునికి
మనం ఒక చిన్న క్యాప్షన్ మాదిరి, ఒక పేరు మాదిరి పెడదాం, సన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దాన పుత్రుడు. ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను దేవుడు ఇలాగ వాగ్దాన పుత్రులుగా ఉంచాలని కోరుతూ ఉన్నాడు. అందుకే పెళ్ళి అయిన తర్వాత కొంతమంది వెంటనే ఇంకా వారికి గర్భం కూడా రాకముందు చెప్పేసి దేవుడు మాతో మాట్లాడాడు, కళ్ళలో మాట్లాడాడు, దర్శనంలో మాట్లాడాడు, మేము కుమారుని కనబోతున్నాం, కుమార్తెను కనబోతున్నాం, పేరు కూడా పెట్టేస్తున్నామని. విచిత్రం ఏంటంటే అలా కొంతమంది నాతో చెప్పినారు, మా కొడుకు పుడతాడు బ్రదర్, పలానా పేరు పెడతామన్నారు. పుట్టిన తర్వాత నేరుగా ఏం పేరు పెట్టారంటే కూతురు పుట్టిందండి. కూతురు పుడుతుందని మొదట చెప్పారు, దాని తర్వాత కొడుకు పుడతాడని చెప్పారు. కనకెక్కాలాలు, దర్శనాలు ఇవన్నీ తాత్కాలికమే, దేవుని వాక్యము శాశ్వతం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయలేని వాక్యం ద్వారా కోరబడుతున్నాం. రెండవ సందర్భం చూస్తామా? నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. లేదా 2వ అధ్యాయం చదువుదాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునేను. 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి కుమార్ని కని వాడు సుందరుడైండు చూచి 3 నెలలు వాడిని దాచెను. ఇక్కడ ఒక దంపతులు ఉన్నారు, వారు లేవి వంశస్థులు. వారికి అప్పటికే ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 1+1. సాధారణంగా 1+1 2 పిల్లలు అయిన తర్వాత 3వ డెలివరీ లేదా ఇష్యూకి వెళ్ళేవాళ్ళు ఈ దినాల్లో చాలా తక్కువ మంది ఉంటారు. ఈ దినాల్లో ఇంత స్వేచ్ఛ ఉన్నా కూడా 3వ కాన్పుకి వెళ్ళేవాళ్ళు ఇంత తక్కువ మంది ఉంటే, ఆ దినాల్లో అసలు పిల్లవాడు కానీ పుడితే చంపేసే ఆజ్ఞ జారీ చేయబడింది. అలాంటప్పుడు ఎవరైనా 3వ కాన్పుకి వెళ్ళేంత ధైర్యం చేస్తారా? ఏమనుకుంటారు తల్లిదండ్రులు? 9 నెలలు మోసి ప్రసవ వేదన పడి బిడ్డను భూమి మీదకి తీసుకొని వస్తే ఐగుప్తీయులు వచ్చి మన కళ్ళు ఎదుటే చంపేసిపోతే మనం ఇంతదాకా 9 మాసాలు పడిన ప్రయాస, ప్రసవ వేదన వ్యర్థం కదా, అది ఏదో కాన్పు కాకుండా ఉంటేనే మంచిది కదా అని ఎవరైనా అనుకుంటారు కదా. సహజంగా ఇవి ఆలోచనలే కదా. కానీ వీరు ఎంత విశ్వాస వీరులు అంటే మీకు తెలుసు కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టీ ఉంది. ఆ పట్టీలో తల్లిదండ్రులు అనే మాట కేవలము మోషేకు మాత్రమే చెప్పబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ చాప్టర్ 11 వర్స్ 23. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు. ఈ మాట మోషేకు ఒక్కటే రాయబడింది. అంటే మీరు అనొచ్చు, అబ్రహాము తండ్రే కదా, ఇస్సాకు పేరు కూడా రాశారు కదా అని. యాకోబు ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబుకి తండ్రే కదా, ఆయన పేరు కూడా రాశారని. వాళ్ళ పేర్లు వాళ్ళని బట్టి రాశారు, కానీ తల్లిదండ్రులు అనే మాట కేవలం మోషేకు ఒక్కటే రాయబడింది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఏం పని? వాక్యం చెప్పారా? సండే క్లాస్ పెట్టారా? మీటింగ్లు ఏర్పాటు చేశారా? మందిరాలు కట్టించినారా? సువార్త సేవకు వెళ్ళారా? మనం ఈ దినాల్లో ఏది సేవ అనుకుంటామో అది వాళ్ళ పొరపాటును కూడా చేయలేదు. వాళ్ళు ఏది సేవ చేశారని బైబిల్లో రాయబడిందో పొరపాటును కూడా మనం అది చేయట్లేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. వాళ్ళు చేసిన సేవ మనం చేయట్లేదు, మనం చేసిన సేవ వాళ్ళు చేయలేదు. సరే, మనం చేసిన సేవ వాళ్ళు చేయట్లేదు అని అంటే వాళ్ళు ఏదో సామాన్యమైన మనుషులు అంటే పర్వాలేదు, కానీ వాళ్ళు విశ్వాస వీరుల చరిత్రలో వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, వాళ్ళ గురించి ప్రస్తావించినాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. మనల్ని గురించి ఎవరైనా ప్రస్తావిస్తారా ఏంటి? అసలు మన పేరెత్తాలంటే వేరే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. శరీరం అంతా ఒంటి నిండా తేలుబ్రాకినట్లు ఉంటుంది. కానీ వారు మరి చేసిన పని ఏంటి? దేవుని సంకల్పము చొప్పున 3వ కాన్పు కొరకై సిద్ధపడ్డారు. ఒకవేళ 3వ కాన్పే లేదనుకోండి, మోషేనే భూమి మీదకి రాలేదనుకోండి, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు బయటికి రావాలంటే ఏ నాయకుడు ఉంటాడు? దేవుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ మోషేకి అవకాశం పోయిండేది. మోషే లాంటి సాత్వికుడు భూమి మీద కనిపించిండేవాడు కాదు. మోషే వల్లే సుందరుడు భూమి మీద కనిపించిండేవాడు కాదు. మోషేలాగా జ్ఞానం కలిగిన వాడు, ఐగుప్తు విద్యలన్నింటిలో సకల ఐశ్వర్యం, సకల ప్రావీణ్యత కలిగిన వాడు కనిపించిండేవాడు కాదు.
మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క సన్నిధిలో నుండి కొండ మీద నుండి బయటికి తీసుకుని వచ్చినట్లు వేరే వాళ్ళు తెచ్చిన వాళ్ళు కాదేమో. మోషే లాంటి వ్యక్తిని తీసుకురావడానికి తల్లిదండ్రులు జీవితాన్ని రిస్క్ చేశారు. రిస్క్. దేవుడు ఆ రిస్క్ని 11వ అధ్యాయంలో రాశాడు. రిస్క్ అంటే ఏంటి? తమను తాము ప్రాణం పోయినా పర్వాలేదు, మాలో నుండి ఇంకొక ప్రాణం బయటికి రావాలి. మామూలుగా మనమే అనుకుంటాం, మాలో నుండి బయటికి ప్రాణం రాకపోయినా పర్వాలేదు, మా ప్రాణాలు పోకూడదు. పెద్ద ప్రాణం ముఖ్యమమ్మా, చిన్న ప్రాణంది ఏముంది, ఉన్నారు కదా ఇద్దరు, ఇంక చాలండి అంటే మనం ఏమంటాం? అవునమ్మ బలి చెప్పినారమ్మ, పెద్ద ప్రాణం ముఖ్యం. ఇది సమాజం. కానీ మోషే తల్లిదండ్రులు అలా కాదు. పెద్ద ప్రాణం ముఖ్యమా? పెద్ద ప్రాణం ముఖ్యమే, చిన్న ప్రాణం కూడా ముఖ్యమే. రెండు ఎలాగ ముఖ్యమవుతాయి? రెండుని ఎలాగ పెడతాడు? దేవుడు చెప్పాడు మాకు అలాగ చేస్తానని. కాన్పోయారు, 3 నెలలు దాచినారు. అంటే దాచడం అంటే అర్థం ఏంటంటే బయటికి పిల్లలు కాన్పోయిన తర్వాత తెలియకుండా ఎలాగుంటుంది? తెలుస్తుంది కదా. ఆ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే ఈ చిన్న పిల్లల్ని ఎక్కడ ఏ ఇంట్లో ఐగుప్తి ఇశ్రాయేలీలు ఎబ్రీల ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో మగపిల్లలు ఉన్నారో తెలుసుకోవటానికి ఐగుప్తీలకు చిన్న పిల్లల్ని తోపుడు బండ్లు ఉంటాయి కదా, మీరు పండ్లు పెట్టేది కూరగాయలు పెట్టి వీధులు ఎమ్మడి తోసుకుని వస్తారే, అలాగ తోసుకుని వచ్చేవారు. నేను ఒకసారి ఈ డిసెంబర్ నెలలో ఒక హాస్పిటల్లో ఒక ఆంటీ ఉండేది, పనిచేస్తే ఉద్యోగం. ఆమె హాస్పిటల్లో రోగులకి అక్కడ నర్సులకి వాక్యం చెప్పండి బ్రదర్ క్రిస్మస్ సందర్భాన నన్ను తీసుకెళ్ళింది. అది మెటర్నిటీ హాస్పిటల్, అంటే స్త్రీల ఆసుపత్రి. ఇట్లా పెద్ద హాల్లో నుండి వెళ్తున్నాం, అంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ బాలింతలు పిల్లల్ని వేసుకొని నిశ్శబ్దంగా పడుకొని ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మేము అలాగ లోపలికి వెళ్ళి ఈ క్రిస్మస్ మీటింగ్ ముగించుకొని వస్తూ ఉంటే ఏడుస్తూ ఉన్నారు పిల్లలు. అప్పుడు నేను అడిగాను ఆంటీని, ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఒక్కడు కూడా వెళ్ళేది, అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు, వచ్చేటప్పటికి అందరూ ఏడుస్తున్నారు, అందరికీ ఒకేసారి ఏడుపు ఎలాగొచ్చింది అన్న. అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, చిన్నపిల్లలకు ఒక లక్షణం ఉంటుంది బ్రదర్, ఒకడు ఏడిస్తే మిగతా వాళ్ళు కూడా ఏడుస్తారు, మా వాడికి ఏమైందో అని. ఆశ్చర్యం కదా. ఒక్కళ్ళు ఏడిస్తే చాలు, మీరు బస్సులో పోయేటప్పుడు రైల్లో పోయేటప్పుడు చూడండి, పక్కన వాళ్ళు ఒక్కళ్ళు ఏడిస్తే చాలు ఇంకా వరుస పెట్టి అందరూ ఏడుస్తూ ఉంటారు. ఆ చిన్న వయసులోనే ఆ ఏడుపును పసిగట్టే శక్తి ఎవరిచ్చారు? ఎంత గొప్ప అద్భుతమైన గ్రహణ శక్తి దేవుడు ఆ పిల్లలకి ఇచ్చినాడు. ఆ కారణం చేత ఐగుప్తీయులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇశ్రాయేలీలు అంటే ఎబ్రీల యొక్క ఇళ్లలో మగపిల్లలు ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి ఎలాగ తెలుసుకోవాలా? ప్రతి ఇంటి తలుపులు తెరిచి ఇక్కడ పిల్లవాడు ఉన్నాడా లేదా, అడేడుస్తున్నాడా లేదా, చిన్న పిల్లవాడా కాదా, ఎలాగ తెలుసుకోవడం కుదరదు కనుక వాళ్ళ వీధులెంబడి తోపడబడి మీద వాళ్ళ ఐగుప్తిని ఒక చిన్న పిల్లని పెట్టుకొని వాడిని గిల్లి వాడిని ఏడిపిస్తూ వస్తారు. వాడు ఏడుస్తూ ఉంటాడు వీధులెంబడి. వాడిని శబ్దం విని మన ఇంట్లో మన పిల్లలు ఉన్నారు కదా చిన్నపిల్లలు, వాళ్ళు కూడా ఏడుపు స్టార్ట్ చేస్తారు ఉంటే. అప్పుడేం చేస్తారు, నేరుగా ఏ ఇంట్లో ఏడుపు వస్తుందో ఆ ఇంట్లోకి నేరుగా ఐగుప్తు సైనికులు ప్రవేశించి ఆ పిల్లని తీసుకొని అమ్మ నాన్న ఎదురుట్టే డాష్ చంపేస్తారు. అది ఏ తల్లి భరిస్తుంది? ఈ తల్లికి అంత ధైర్యం ఉంటుంది, ఈ తండ్రికి అంత ధైర్యం ఉంటుంది. అలాగ 3 నెలలు కాపాడారు. వాళ్ళు ఏడిపించినా కూడా ఏడవకుండా తర్వాత బైబిల్లో రాయబడింది, వారు దాచలేక జమ్ము పెట్టి ఒకటి తీసుకొని వచ్చి. ఈ ఆలోచన ఎలాగొస్తుందండి? మనమైతే ఏం చేస్తాం ఊహించండి. అంతదాకా మనం రామనుకోండి, అసలు మూడవ కాన్పుకు పోతే కదా, ఏదో దేవుడు మమ్మల్ని పెద్ద ప్రాణాలు కాపాడినాడు, ప్రార్థన చేయండి బ్రదర్, ప్రభు అక్కడి కొరకు ఎదురు చూస్తున్నాం, వస్తే వెళ్ళిపోతామండి. ఎందుకు ఇవన్నీ కష్టాలు బాధలు ఇబ్బందులు? 9 నెలలు కానీ ఎవడో చేతుల్లోకి పెట్టి వాడు మా ఎదురుకి మా కొడుకుని చంపుతుంటే ఎలాగ భరిస్తాం? దాని బదులు ఇప్పుడే వచ్చేది మేలు కదా అని మనం అనుకుంటాం. ఎక్కడ రిస్క్ ఉంటుందో అక్కడ రివార్డ్ ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ రిస్క్ దెర్ ఈజ్ రివార్డ్, వేర్ దెర్ ఈజ్ నో రిస్క్ దెర్ ఈజ్ నో రివార్డ్. మనం రిస్క్ చేయడానికి ఇష్టపడతామా? రిస్క్ చేస్తే అటు ఇటు తేలిపోతుంది. సాధారణంగా మనం రిస్క్ చేయము. ఇవంటే కంఫర్ట్ జోన్. మనం ఎవరి జోలికి పోము, ఎవరు మన జోలికి రాకూడదు. మనుషులు 3 రకాలు మీకు తెలుసు కదా. మొదటి రకం ఏంటంటే మీదే మాదే. రెండో రకం ఏంటంటే మీదంతా మాది కూడా మాదే. మూడో రకం ఏంటంటే మీదే మాది కూడా మీదే. ఒక్కో రోజు ఒక్కో రకం కదా మనం.
ఆదివారం ఒక రకము, సోమవారం నుండి శనివారం దాకా ఒక రకము, మందిరంలో ఒక రకము, పనికి పోతే ఒక రకము, కూలికి పోతే ఒక రకము, ఫ్యాక్టరీకి పోతే ఒక రకము, ఎన్ని రకాలుగా మారుతాము. చాలామంది మేము మొదటి రకంలోనే ఉంటాం, మీది మీదే మాది మాదే. మీరు మా జోలికి రావద్దండి, మేము మీ జోలికి రాము. మీరు మా జోలికి వస్తే ఈ ఊరిలో ఉండలేరు. అంతేనా? అది మొదటి రకం. రెండో రకం ఏంటంటే, ఏం చెప్పాము? రెండో రకము మాది మాదే, మీది కూడా మాదే. వీళ్ళందరినీ మీరు బయట చూసింటారు. మన స్థలాలు కూడా ఆక్రమించుకునేవాళ్ళు, మన కష్టార్జితం ఆక్రమించుకునేవాళ్ళు. పాపం మీరు ఎంతో కష్టపడి పొలము పంటలన్నీ తీసుకుని వెళితే అక్కడ ఏదో మీకు ఇంతే తాయిల మాదిరి ఇచ్చేసి పంపించేస్తుంటారు. తినేదంతా బిర్యానీ మాదిరి వాళ్ళు తింటానంటారు. ఎవరో మధ్యవర్తులు, డల్లార్లు, వాళ్ళు. మీకు ఒక చిన్న పెరుగన్నం లాంటిది పెడితే, అబ్బా ఏం పెట్టినారక్క, మీ బిర్యానీ తిన్నాడని తెలియదా? ఇది రెండో రకం. మూడో రకము మీది మీదే, నాది కూడా మీదే. ఈ మూడో రకం ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. నావన్నీ మీవే అని ఎవరంటారు? తండ్రి తప్ప. ఈ తల్లిదండ్రులు మోషేకి అలాగే, మావన్నీ నీవే, మా ప్రాణము నీవే, మా జీవితం నీవే, అన్నీ మోషే మీదే వారించినారు. ఎలాగ ఆలోచన వచ్చిందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక జమ్మ పెట్టెను తయారు చేసి ఆ పెట్టెను నైలు నదిలో విడిచిపెట్టి అని వాక్యంలో చూస్తాం. ఎంత బాధ వేస్తుంది తల్లికి. ఏ చేతులైతే 9 నెలలు తాకి చూచినాయో బిడ్డను గర్భములో, ఏ చేతులైతే బయటికి తీసుకుని వచ్చినాయో, ఏ చేతులైతే రోజు ఎత్తుకుని ముద్దాడాయో, ఏ చేతులైతే పిల్లవాడిని మా బాబోగులు చూసాయో, అదే చేతులతోనే జంబ పెట్టి, అదే చేతులతోనే దాన్ని కీలు పోయడం, అదే చేతులతోనే నైల్ నదిలోకి వదలడము. ఇది ఎవరి చేత అవుతుంది? ఆ తర్వాత ఆ పిల్లవాడు ఏమవుతాడని వెళ్ళి దూరము నుండి చూస్తున్నారు. ప్రభుకు స్తోత్రాలు. దేవుడు ఆ పిల్లవాడు ఏడ్చుట ఫరో కుమార్తె చూసింది. ఆ జంబు పెట్టిని తీసుకురమ్మని చెప్పింది. నైలు నదిలో ముసళ్ళు అంటే తెలుసు కదా మీకు, చాలా ఎక్కువ ఉండేవి. అసలు మనిషి వాసన ఇట్లే పసిగడతాయి. కుక్కకు మాంసం వాసన ఇటు ఉందని తీసుకెళ్లాల్సిన పని లేదు. ఏమ్మా, అదే పసిగట్టుకొని వస్తుంది. పిల్లికి పాలు ఇక్కడ పెట్టినామని మనం చెప్పాల్సిన పని లేదు, అదే పసిగట్టుకొని వస్తుంది. పాముకి ఎలకి ఇక్కడ ఉందని చెప్పాల్సిన పని లేదు, అదే పసిగట్టుకొని వస్తుంది. ఇవన్నీ తోడేళ్ళకి మేకలు ఇక్కడ ఉన్నాయని చెప్పాల్సిన పని లేదు, దానికే పసిగట్టుకొని వస్తుంది. సింహానికి జింకలు ఇక్కడ పరిగెత్తిపోతున్నాయి అని మనం ఫోటో తీసి సెల్ఫీ పెట్టి, జింకలు ఇక్కడ ఉన్నాయిరా మా ఎర్రగొండల చుట్టుపక్కల రేగడి పొలాల్లో తిరుగుతూ ఉన్నాయని చెప్పాల్సిన పని లేదు, అదే పసిగట్టుకొని వస్తుంది. అలాగే ముసళ్ళు కూడా నీటిలో ఉన్న మానవ శరీరాన్ని చూస్తే పసిగట్టుకొని వస్తాయి. దేవుడు దాని నుండి ఆ బిడ్డను కాపాడి భద్రపరిచినాడు. అందుకని మనం ఇది పేరు పెడదామా? ద చైల్డ్ ఆఫ్ ప్రిజర్వేషన్, కాపాడబడిన కుమారుడు. అప్పుడు మాత్రమే కాపాడబడలేదు, ఆ తర్వాత మనకు తెలుసు 120 సంవత్సరాలు బతికాడు. మీరు ఊహిస్తారా? ఏ వ్యక్తి అయితే 3 నెలలకు చనిపోవాలో ఆ వ్యక్తి 120 సంవత్సరాలు బతికినాడు. దేవుని కాపుదల అలాగుంటుంది. తల్లిదండ్రులు ఎంతకాలం దాచలేదు? 3 నెలలు దాచలేకపోయారు. దేవుడు ఎంతకాలం దాచినాడు? 120 సంవత్సరాలు. ఎవరు పవర్ఫుల్? తల్లిదండ్రుల దేవుడా? మన చేత కదా. మనం చాలాసార్లు అనుకుంటాం, మనం చూసుకుంటాం, నా కొడుకు బ్రదర్, నా కూతురు బ్రదర్, మా వాళ్ళు అంతా నా 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 కానీ దేవుడు ఏది మనుషునికి చేత కాదో అది దేవుడు చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. అందుకే కీర్తనలో చెప్పబడిన మాట మనకు పరిచయం కదా, నా కుమారులు లేదా మీ కుమారులు ఎలాగున్నారు? మీ కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె, మీ కుమార్తెలు నగరకై చెక్కిన మూల స్తంభముల వలె ఉన్నారు. ఇప్పుడు 2 కుమారులు చూసినాం. మొదటి కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఏం పేరు పెట్టినాము? సన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దాన కుమారుడు. రెండో కుమారుడు ఎవరు? మోషే, సన్ ఆఫ్ ద ప్రిజర్వేషన్, దాచబడిన కుమారుడు.
మూడో కుమారుని చూస్తామా? పరిచయమైన వాక్య భాగమే. ఒకసారి ఆ వాక్యం వైపు మీ గమనం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 1 Samuel chapter 1 verse 17. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. అంతటి ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన ఆలకించి ఉన్నాడు అని వాక్యంలో రాయబడింది. 20వ వచనం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితున్నానుకొని వానికి సమూయేలు అని పేరు పెట్టెను. మూడో కుమారుడు ఇక్కడ సన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ద్వారా భూమి మీదకి వచ్చిన కుమారుడు. ఈమె అంత ప్రయాసపడినట్లు మనకు బయట కనిపించదు, కానీ చాలా అవమానం గుండా వెళ్ళింది. అయితే అవమానాన్ని అంతటిని దిగమింగుకోవటానికి ఒక స్థలం కనుక్కునింది ఆమె. ఆ స్థలం పేరేంటి? షిలోహ్ అనే ప్రార్థనా మందిరం. అక్కడికి వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఆమెను చెడ్డగా అక్కడున్న పెద్ద సేవకులే చిత్రీకరించినారు, ఏమి తాగేసి వచ్చిందే అని. ఇప్పుడు చూడండి, మామూలుగా అంటే మీరు ఏమనుకోవద్దండి, మీరు ఎవరైనా ఒక 30-40 ఏళ్ళ వయసు కలిగిన పెళ్ళైన స్త్రీ వచ్చి ఒకటే ఒక మూలకు ప్రార్థన చేసుకుంటుంది అనుకోండి. ఇవాళ మా ఎట్లాంటి వాళ్ళు వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటక్క తాగేసి లోపలికి వచ్చి ఇలాగ మాట్లాడేస్తున్నారు అని అన్నాం అనుకోండి, ఏమంటారు మీరు? మాట్లాడతారా? కర్ర తీసుకుంటారా? ఏం చేస్తారు? ఒకవేళ మీరు అప్పటికి చాలా ఆత్మీయంగా ఇంటికి మౌనంగా ఉన్న ఇంటికి వెళ్ళి అక్కడ నిప్పి పెట్టింటారు ఇంట్లో కిరోసిన్ పోసి, లేదా కిరోసిన్ అంత మండుకోదనుకుంటే ఏం చేస్తారు? చూడండి ఎంత అలవాటు ఉందో. పెట్రోల్ పోసి మండిచ్చేస్తారు. అక్కడి నుండి ఆగమేఘాల మీద వస్తారు, పిల్ల జల్ల ముసలి మొదక అంతా. మా వాళ్ళని ఎలాగన్నారు, ఎట్లొచ్చింది, నువ్వు సేవకుడే మాట అనొచ్చు సార్, నువ్వు మందిరంలో ఉండటానికి లేదు, నువ్వు లగేజ్ తీసుకొని బయటికి వెళ్తావా, మేము తీసేయాలా కదండి. ఏలిన అలాగ అనొచ్చు కదా. ఆమె ఒక్క మాట కూడా అనలేదు. పైపెచ్చి ఏమైంది, నా ఏలినవాడా, నా కుమారుని కొరకే నేను దుఃఖముతో ఉండి ప్రార్థన చేస్తున్నాను. చూడండి, బైబిల్లో రాసేదాకా వాళ్ళు ఆయనకు కూడా తెలియదు ఈ సంగతి. రాసిన తర్వాత ఒకవాడు అడిగాడేమో, ఏంటమ్మా ఇంత జరిగినా కూడా నాకు చెప్పలేదేంటి అని. ఆమె ఎంత దైవికంగా ఉన్న స్త్రీ. మనమైతే ఏది చెప్పకూడదు అది చెప్పేస్తాం, ఏది చెప్పాలి అది మాత్రం పొరపాటు కూడా అందుకనే దేవుడు ఆయన ద్వారా ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 1:17, 1 సమూయేలు 1:17, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆలకించిన. ఒక స్త్రీ ప్రార్థన చేస్తే ఒక ప్రవక్తను భూమి మీదకి తీసుకురాగలదు. మనం ప్రార్థన చేస్తున్నామా? ఇలాంటి ప్రవక్తలు భూమి మీదకి రాగలరా? కొన్నిసార్లు మనం పేర్లు పెట్టుకుంటాం, కానీ జీవితాల భవిష్యత్తు అలాగ ఉండకపోవచ్చు. ప్రభువు అలాంటి జీవితాలు కలిగిన వ్యక్తులు భూమి మీదకి రావటానికి వాడుకునే ఏకైక పాత్ర ఒక స్త్రీ. కనుక ఓ స్త్రీ, నీ బలం ఎంత నీకు తెలుసా? నువ్వు ఆటంబం బాగున్నంత దాకా ఉంటుంది, పేలిందంటే ఇంకంతే. నువ్వు AK-47 బాగున్నంత దాకా చాలా చక్కగా అనిపిస్తుంది, ఒక్కసారి బుల్లెట్ పోయిందంటే ఇంకంతే. నువ్వు ఒక విల్లు అంబు ఉన్నంత దాకా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, ఒక్కసారి బాణం వదిలిందంటే ఇంకంతే. బట్ ఇవన్నీ కిందకు వదలకూడదు, పైకి. బాణం కూడా పైకే, బుల్లెట్ కూడా పైకే, ఇంకేంటి ఆటం బాంబు కూడా పైకే, ఏదైనా కూడా పైకే, పక్కన వదలకూడదు. మనం ఏం చేస్తామంటే పైకి తప్ప కిందకి వదులుతుండం. కిందకి వదిలితే భర్త, భార్య, పిల్లలు, సేవకులు, బోధకులు, కాపర్లు ఇలాంటి వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ కిందకి వదలకూడదు, పైకే నేరుగా దేవుడి దగ్గరికే పోవాలా, సింహాసనాన్ని అలాగే తాకాల. మన కన్నీటి ప్రవాహం వెళ్ళి దేవుని కృపా సింహాసనాన్ని అలాగే తాకాలి. అంత పొడవు పోవాలి మన కన్నీరు. ఎప్పుడన్నా కన్నీట్లు గుర్తుందా? అన్నీ మిళితమైతే క్రైస్తవ జీవితంలో కన్నీరు వచ్చినప్పుడే ధనస్సు కనిపిస్తుంది, నవ్వినప్పుడు ధనస్సు కనిపించదు. 32 పళ్ళు కనిపిస్తాయి. 32 పళ్ళు కనిపించేది మేళ, ఏడ్చి ధనస్సు కనిపించేది మేళ.
ధనుస్సు నిబంధనను జ్ఞాపకం చేస్తుంది, దైవ శక్తిని జ్ఞాపకం చేస్తుంది. కనుక సమూయేలు రామ మొదలుకొని గొప్ప ప్రవక్త బెర్షెబా దాకా మార్చబడినట్లు వాక్యం మనం చూస్తాం. ఆయన పేట 2 గ్రంథాలు వచ్చినాయి. వాళ్ళ అంపేరు రాయలేదు ఏంటి దానికి? సమూయేలు మొదటి గ్రంథం అని రాసే బదులు రాయొచ్చు కదా, హన్నా మొదటి గ్రంథం, హన్నా 2వ గ్రంథం అని. లేదా వాళ్ళు నా అన్న పేరు రాయొచ్చు కదా, మొదటి గ్రంథం 2వ గ్రంథం అని. వీళ్ళందరికీ కష్టమని అనుకుంటే వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ ఒక ఆమె ఉంది కదా మీ ఊర్లో, ఏం పేరమ్మా? ఏం పేరు? పెనిన్నా. ఆమె పేరైనా రాయొచ్చు కదా. పరిశుద్ధాత్మ దేవుడు పెనిన్నా అని, హన్నా అని, వాళ్ళ నాన్నగారిని, ఏలీని అందరినీ పక్కన పెట్టి ఒక చిన్న వ్యక్తి అయిన సమూయేలు పేరు 2 పుస్తకాలకు పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక ప్రార్థన ద్వారా వచ్చిన వ్యక్తి ఎంత బలమైన సాధనంగా చేయగలగలడు. మా కుమారులు దేవుని మందిరావరణంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు దేవుని మందిరావరణంలో చెక్కబడిన వారుగానే కనిపిస్తున్నారు. కనుక 3 రకాలైన కుమారులు చూసిన. ఇప్పుడు 4వది చూస్తామా? లూకా సువార్త 1వ అధ్యాయం. లూక్ చాప్టర్ 1:17, 1:17. లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ఆఖరి వరుస నేను చదువుతా. ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అతడు పుడితే అనేకులకు సంతోషం. ఎవరతడు? బాప్తిస్మిచ్చు యోహాను. ఎంతకాలం బతికాడు? తక్కువ కాలం బతికి. యేసుప్రభు వారి కంటే 6 నెలలు ముందు పుట్టాడు, ముందే చనిపోయాడు. ఏం చేశాడు? ఇలాంటి మీటింగ్లు ఏమైనా పెట్టాడా? యూబీఎస్లు పెట్టాడా? యూట్యూబ్ ఛానల్ పెట్టాడా? లైవ్ స్ట్రీమ్ ఇచ్చినాడా? ఏం చేసినాడు? దేవుని వాక్యం కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది స్వార్థను నమ్ముడి అని ప్రకటించినాడు. ఆ మాటకి విధేయత చూపించి వచ్చిన ప్రజలకు తండోపతండాలకు వచ్చిన వారికి యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చినాడు. యేసు ప్రభు పాపము చేయకపోయినా నీతి యావత్తు నెరవేర్చడానికి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఆయన చేసినది ఇదే పనే. కానీ బైబిల్లో ఆయన గురించి రాసినారు, స్త్రీలకు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడెవడనో లేడు. దేవుడు అంత గొప్ప వ్యక్తిగా ఆయన్ని ఆశీర్వదించినాడు. ఈ లూకా సువార్త 1వ అధ్యాయం అంతా ఆయన ఎందుకు ఈ భూమి మీదకి దిగి వస్తాడో చెప్పబడుతూ వచ్చింది. అదేంటంటే యేసుప్రభు వారికి ముందుగా వెళ్ళి మార్గం సిద్ధం చేయటానికి. ద పర్పస్ ఆఫ్ ద సన్, ఉద్దేశం కలిగిన కుమారుడు. కొన్నిసార్లు ఎందుకు పుట్టారో కొంతమందికి తెలియదు. వాళ్ళు ఏంటారు, అసలు నువ్వు భూమి మీద ఎందుకు పుట్టావురా? చదువు రాదు, పని రాదు, ఉద్యోగం లేదు, ఆత్మీయత లేదు, పాటలు రావు, ఏమీ రావు, తినడం, పండుకోవడం, ఊయిదలు దొరకడం అని మనం అంటుంటాం కదా కొన్నిసార్లు. అంటే ఏ ఉద్దేశం పుట్టినాడో తెలియదని. కానీ యోహాన భక్తుడు ఒక ఉద్దేశం కొరకు పుట్టినాడు. మార్గం సరళం చేయటానికి పుట్టాడు, ముందు వెళ్ళటానికి పుట్టాడు. యేసుప్రభు చెప్పల వారు కూడా విప్పటానికి నేను యోగ్యుని కాదు అని తాను తగ్గించుకొని మనకు చూపించడానికి పుట్టాడు. ఇప్పుడు 4 రకాలైన కుమారులు చూసిన. మొదటి దేవుడు ఇస్సాకు, సన్ ఆఫ్ ద ప్రామిస్, వాగ్దాన కుమారుడు. రెండవ దేవుడు మోషే, సన్ ఆఫ్ ద ప్రిజర్వేషన్, దాచబడిన కుమారుడు. మూడవ దేవుడు సమూయేలు, సన్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థన ద్వారా కలిగిన కుమారుడు. నాలుగవ దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, సన్ ఆఫ్ ద పర్పస్, ఒక ఉద్దేశం కలిగిన కుమారుడు. ఐదవది ఆఖరిది లూకా సువార్త 1వ అధ్యాయము 35. లూకా 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్ముకొన్న కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై ఉండును. కనుక యేసుక్రీస్తు ప్రభువారి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. సన్ ఆఫ్ ద పవర్. ఎలాగ పుట్టాడంటే బైబిల్లో రాయబడింది, నువ్వు పరిశుద్ధాత్మ వలన శక్తి పొందుతావు, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువారు తల్లి గర్భములో నుండి బయటికి రావటానికి దేవుడు ఉద్దేశించినాడు. సన్ ఆఫ్ ద పవర్, శక్తి గల దైవ కుమారుడు.
ఆయన ఈ భూమి మీదకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే నేను పుట్టితిని చాలా కారణాలు ఆయన చెప్పాడు. ఒక్క కారణం ఏంటంటే సత్యమును గురించి సాక్ష్యం ఇటుకు నేను పుట్టితిని, అపవాది క్రియలు లైవ్ చేయట కొరకే నేను పుట్టితిని. ఇలాంటి చాలా విషయాలు బైబిల్లో ప్రస్తావించబడుతూ వచ్చినాయి. యేసుప్రభువు వారు ఒక ఉద్దేశం కొరకే భూమి మీదకి వచ్చినాడు. మానవ కోటి పాపంలో పడి చెడి పతనమైపోతూ ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఈ లోకంలో అలాగే జీవిస్తూ దొల్లిపోతూ ఉంటే దేవుడు మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. పాపం ఎరుగని దేవుడు పాపముగా మన కొరకై చేయబట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు, నడకలో పాపం లేదు, చూపులో పాపం లేదు. ఆయన ఉన్న 33.5 సంవత్సరాలు గుడ్డి వారికి కళ్ళు ఇచ్చినాడు, కుష్ఠరోగులను బాగు చేసినాడు, దయల బట్టిన వారికి స్వస్థత అనుగ్రహించినాడు, రక్తస్రావం రోగంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము క్షేమం అనుగ్రహించినాడు, చనిపోయిన వారిని లేపినాడు, ఆకలి కొన్న వారికి ఆహారం ఇచ్చినాడు, దప్పికొన్న వారికి దాహం ఇచ్చినాడు. ఆయన ప్రతి మానవునికి సమస్తము చక్కగా చేసినాడు. ఈయన సమస్తమును బాగా చేసి ఉన్నాడన్న మాట ఆయన గురించి ప్రస్తావించబడింది. అంతటితో మనుషునికి రక్షణ సంప్రాప్తం కాదని ఆయన సిలువ మీదకి వెళ్ళి మనందరి పాపముల కొరకే సిలువలో బలిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా ఆయనలో కొంచెమైనను దెబ్బలు తగలని శరీర భాగము లేకుండా కొరడాలతో ఆయన దేహాన్ని దున్నారు. మనిషిని దేహాన్ని కాదు దున్నింది, పొలాన్ని కాదు దున్నింది, రౌడీని కాదు దున్నింది, దౌర్భాగ్యుని కాదు దున్నింది, దేవుణ్ణి దున్నారు. ఆయన నోట్లో నుండి ఒక్క మాట అయినా దూషణ మాట రాలేదు, శాపం మాట రాలేదు. పైపెచ్చి ఆయన అన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించము. క్షమాపణ ఆయన నోట్లో నుండి బయటకు వచ్చింది. మనం సాధారణంగా ఈ భూమిని విడిచిపెడితే భూమి మీదే చచ్చిపోతాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీయబడి అక్కడ మన కొరకై ప్రాణం విడిచాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ఎందుకంటే ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరున్నారు? ప్రేమించి ప్రాణం పెట్టేవారు ఎవరున్నారు? ప్రేమించి రక్తం కార్చేవారు ఎవరున్నారు? ప్రేమించి ఆహ్వానించేవారు ఎవరున్నారు? ప్రేమించి పట్టించుకునేవారు ఎవరున్నారు? మనిషిని యొక్క పాపాలు క్షమించి జీవితంలో నెమ్మది, సమాధానం, సంతోషం కలిగించి మనిషిని ఆధ్యాత్మికమైన వలయంలోనికి తీసుకురావాలని యేసుప్రభువు యొక్క ఉద్దేశం. చూడండి, చాలాసార్లు మనుషుడు ఏమనుకుంటాడంటే జీవితంలో సోలిపోయి, డస్సిపోయి, కృంగిపోయి, అలసిపోయి, నిర్ఘాంతపోయి జీవితంలో ఏం చేయాలో తోచక నేను చస్తే బాగుండు, నా ఇంటికే బరువైపోయినా, నాకే బరువైపోయినా, మా ఆయనకి బరువైనా, మా ఆవిడకి బరువైనా, ఇరుగు పొరుగు వారికి బరువైనా, అనారోగ్యంతో ఉన్నాను, తర్వాత పేదరికంతో ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతున్నాను, లేకపోతే నాకు సరైన జీవితం లేదు, అసలు నాదొక బ్రతికే నా కనుక వారు తలస్తారు, నేను చనిపోతే బాగుండు. నువ్వు చనిపోవటానికి యేసుప్రభు ఈ భూమి మీదకి రాలేదు, నువ్వు బ్రతకటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు. నువ్వు చనిపోవటానికి తీర్మానం చేసుకుంటే ఆయన భూమి మీదకి రావడం యొక్క ఉద్దేశం నీ విషయంలో నిరర్థక. మీరు ఎప్పుడైనా చూసారా జంతువులు ఏవైనా ఆత్మహత్య చేసుకున్నట్లు పేపర్లు వేసేది? ఒక కుక్క ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది ఏమైనా సోషల్ మీడియాలో పేపర్లు వచ్చిందా? ఒక గాడిద రైలు పట్టాలకు అడ్డం పడి ఆత్మహత్య చేసుకునింది అని ఎప్పుడైనా సోషల్ మీడియాలో పేపర్లు వచ్చిందా? ఎప్పుడైనా ఒక గుర్రము విషము తాగి చచ్చిపోయింది, ఆత్మహత్య చేసుకునింది అని వచ్చిందా? ఎప్పుడైనా ఒక ఎద్దు కిరోసిన్ పోల్చుకొని కాల్చుకొని చచ్చిపోయింది అని పేపర్లో ఎప్పుడైనా వచ్చిందా? గుర్రాలు చేయలేనివి, ఎద్దులు చేయలేనివి, జంతువులు చేయలేనివి, కోతులు చేయలేనివి, కుక్కలు చేయలేనివి, పందులు చేయలేనివి, పిట్టలు చేయలేనివి ఎవరు చేస్తున్నారు? ఎవరు? ఇప్పుడు ఏమనాలో మరి మనిషి వాటికంటే గొప్పడా తక్కువడా? నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు అవేమో ఆలోచించట్లేదు, వాటికి ఏం బాధ తెలియట్లేదండి అని. బాధ తెలియకపోతే కుక్క ఎందుకు అరుస్తుందండి? బాధ తెలియకపోతే కోతి ఎందుకు బాధపడుతుందండి? బాధ తెలియకపోతే ఎద్దు ఎందుకు భయపడుతుందండి? బాధ తెలియకపోతే ఎందుకు పశువులని భయపడతాయండి? వాటికి మనిషినికి ఏదో తేడా ఉంది. ఏంటా తేడా? మనిషి దేవుడు అంటే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, అన్వేషణ కలిగి ఉన్నాడు, దేవుడు అంటే ఇష్టం కలిగి ఉన్నాడు. ఆ కారణం చేత మనిషి దీన్ని గ్రహించడానికి అవకాశం ఉందన్న సంగతి మనం గుర్తించాలా. దేవుడు ప్రేమ గలవాడై ఆ మనుషుడు చావుకుడు నిమిత్తాము. ఎద్దు కొరకు ఆయన చనిపోలేదు, కోతి కొరకు చనిపోలేదు, తర్వాత ఏంటి కుక్క కొరకు చనిపోలేదు, గుర్రం కొరకు చనిపోలేదు, గాడిద కొరకు చనిపోలేదు.
తన రూపంలో సృజించబడిన మానవుని యొక్క పాపాలు భరించుట కొరకే యేసు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళి చనిపోయాడు. ఎందుకంటే ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారా? చాలా విషయాలు ఉన్నావు, చాలా సంగతులు చూసినావు, చాలా విషయాలు నీకు పరిచయం, కానీ జీవితంలో ఎప్పుడూ ఇంకా ఆధ్యాత్మికంగా నిన్ను నీవే యేసుక్రీస్తు ప్రభుతో ఒక్కసారైనా మాట్లాడి గుర్తించుకున్నట్లు చూడము కదా. ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావు, నెమ్మది లేదు, సమాధానం లేదు, చనిపోతే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. ఈ రాత్రి యేసు ప్రభుని గురించి మీకు సందేశం మేము తెలియజేస్తున్నాం. యేసు పాపుల రక్షకుడు, యేసు పాపుల మిత్రుడు, యేసు పాపుల కొరకై ఈ భూమి మీదకి వచ్చినవాడు. ఆయన ఒక్కడే మరణాన్ని మృంగివేయటానికి ఇష్టపడినవాడు. ఎవరైనా భూమి మీద బతికున్నప్పుడు మరణాన్ని గురించి మాట్లాడతారండి? దాని గురించి ఆలోచిస్తారండి? ఊహించుకోండి, మనకి ఇంట్లో ఎవరైనా ముసలిలో చనిపోయారు, తాతగారు అమ్మమ్మ ఎవరో చనిపోయారు. చనిపోయినప్పుడు భూస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. దాన్ని అంతటిని మనము ఫోటో అంటే కెమెరాలో దాన్ని అంతటిని మనం షార్ట్ చేసుకొని ఒక సీడీలోనో దేంట్లోనో మనం పెట్టుకున్నాం. కుటుంబ సభ్యులందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ కలిసినప్పుడు ఎవరో ఒకరు అన్నారు అనుకోండి, అమ్మమ్మ భూస్థాపన చేసింది, ఒక సీడీ ఒకటి ప్లే చేయరా మనం చూస్తాము, ఎవరు వచ్చినారు అని అంటారా? తాతగారు భూస్థాపన చేసాం కదా అప్పుడు, అది సీడీ ప్లే చేయరా చూస్తాము అని అంటారా? ఎందుకని? ఇష్టం లేదా తాత అంటే? అమ్మమ్మ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. ఎవరో ఒకరు చెప్పారనుకో, ఆ తాతయ్య భూస్థాపన కార్యక్రమం సీడీ వేస్తారు, రే వద్దు అంటే తాత ఇష్టం లేదనే కాదు, తాత ఇష్టమే, కానీ ఆ బాధ మనం చూడలేము. ఆ సీడీ చూసిన తర్వాత ఆ ఏడుపు ఆపుకోలేము. కనుక మరణం అంటేనే బాధ, మరణం అంటేనే ఏడుపు, మరణం అంటేనే వేదన, మరణం అంటేనే కృంగదల, మరణం అంటేనే ఇది ఉంది. కనుక దాని గురించి మాట్లాడము, దాన్ని చూడటానికి కూడా ఇష్టపడము, దాని జోలికి వెళ్ళటానికి కూడా ఇష్టపడము, దాని నుండి వీలైనంత దాకా బయటపడటానికి ఇష్టపడతాం. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మరణాన్ని గురించి ధైర్యంగా, నిర్భయంగా, నిఖచ్చితంగా, నిందారహితంగా, నిర్దోషంగా మాట్లాడింది ఒకే ఒక వ్యక్తి. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. మరణాన్ని ఎవరైనా గుర్తుగా పెట్టుకుంటారండి? అసలు జ్ఞాపకం లేకుండా పెట్టుకోవాలని కోరతారేంటి? అసలు వద్దని కోరతారేంటి దాన్ని? కానీ యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించి మరణాన్ని గురించే ప్రచురిస్తున్నా, మరణాన్ని గురించే మాట్లాడుతున్నా. ఒక క్రైస్తవ విశ్వాసం మాత్రమే ఈ మరణాన్ని గురించి అధికారంతో ఆనందించగలుగుతుంది. యేసు ప్రభు మరణాన్ని జయించినాడు, యేసు ప్రభు మరణాన్ని మృంగివేసినాడు, యేసు ప్రభు మరణం ముళ్ళును త్రుంచివేసినాడు, యేసు ప్రభు మరణాన్ని ఓడించినాడు, యేసు ప్రభు వారు మరణాన్ని ఓడించి పైకి లేచినాడు. అందుకే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ సమాధి నీ విజయం ఎక్కడ? మరణముల పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ కారణంతో కొంతమందికి ఎక్కడ చూసిన వాళ్ళు సెలవు పెట్టారేంటి? మరణం, డెత్ మీరు పెట్టండి, మరి మరణం గురించి చెప్పండి. మరి మేము పుట్టిన దినమైన మరణం గురించి చెప్తాము, సావైన మరణం గురించి చెప్తాము, పెళ్ళైన మరణం గురించి చెప్తాము, శుభకారమైన మరణం గురించి చెప్తాము. ఎందుకంటే యేసుప్రభు యొక్క మరణానికి ఉన్నంత శుభము ఇంకా దేనికి లేదు. ఆయన మరణం ద్వారా మనకు జీవం వచ్చింది.